పూరా లోకల్ సినీ ప్రపంచం నేను మీ హేమమాలిని. మరి ఇవాల్టి సినీ ప్రపంచంలో ఏమేం అప్డేట్స్ ఉన్నాయో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా మొదటిది జక్కన్న క్రేజీ పోస్ట్. సింహం మహేష్ ని బంధించారా? ఆ వివరాలేంటో ఇప్పుడు చూసేద్దాం. దర్శకధీర రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబు కలయికలో తెరకెక్కబోతున్న పాన్ వరల్డ్ మూవీకి సంబంధించిన ఏ చిన్న అప్డేట్ అయినా ఇంటర్నేషనల్ లెవెల్లో వైరల్ అయిపోయి సోషల్ మీడియాని ఊపేస్తుంది. ఇటీవలే పూజా కార్యక్రమాలతో లాంఛనంగా మొదలైన ఈ విజువల్ గ్రాండియర్ రెగ్యులర్ షూటింగ్ లో అడుగుపెట్టనుంది. ఇప్పటికే మహేష్ ప్రియాంక చోప్రా మీద టెస్ట్ షూట్ చేసిన జక్కన్న త్వరలోనే అధికారిక ప్రకటన ఇవ్వబోతున్నారు. దీని గురించి ఎదురు చూస్తుండగానే నిన్న రాత్రి హఠాత్తుగా ఓ క్రేజీ మీమ్ లాంటి ప్రమోషన్స్తో ఒక్కసారిగా అభిమానులతో పాటు సినీ ప్రియుల దృష్టిని లాగేసుకున్నారు. సింహాన్ని జైల్లో బంధించి దాని పాస్పోర్ట్ని తీసుకున్నట్లుగా ఉన్న రాజమౌళి ఫోటోని ఇన్స్టాలో స్వయంగా ఆయనే షేర్ చేయడంతో ఒక్కసారిగా ట్రెండింగ్ మొదలైపోయింది. దానికి బదులుగా మహేష్ బాబు ఒకసారి కమిట్ అయితే నా మాట నేనే వినను అని కమెంట్ చేయడం మరింత కిక్కిచ్చింది. మామూలుగా గ్యాప్ వస్తే చాలు విదేశాలకు ఫ్యామిలీతో పాటు వెళ్ళిపోవడం మహేష్ ఎప్పటి నుంచో చేస్తున్నదే. కానీ జక్కన్నతో అలా కుదరదు. ప్రాజెక్ట్ లాక్ అయ్యాక అలాంటివి సాధ్యపడవు. ఆ ఉద్దేశంతోనే పాస్పోర్ట్ తీసుకున్నారని అర్థం వచ్చేలా పోస్ట్ చేయడం మామూలుగా పేర్లేదు. ప్రియాంక చోప్రా కూడా దీనికి రెస్పాండ్ కావడం మరింత ఆసక్తిని పెంచింది. ఓపెనింగ్ తాలూకు వీడియోని ఏమైనా రిలీజ్ చేస్తారేమోనని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న టైంలో ఇలా వెరైటీగా ప్లాన్ చేయడం రాజమౌళికే చెల్లింది. అడవి బ్యాక్డ్రాప్తో జంతువులు, నిధులు, సాహసాల నేపథ్యంలో ఇండియానా జోన్ రేంజ్లో రాజమౌళి దీన్ని ప్లాన్ చేస్తున్నారు. 1000 కోట్లకు పైగానే బడ్జెట్ అవుతుందని టాక్. అంతర్జాతీయంగా ఇంగ్లీష్తో పాటు అన్ని ప్రధాన భాషల్లో ప్రపంచవ్యాప్తంగా ఒకేసారి రిలీజ్ చేసేలా ప్రణాళిక వేసుకుంటున్నారట. ఇప్పుడే ఇంత హీట్ ఉంటే చిత్రీకరణ మొదలయ్యాక లీక్స్ ఎలా ఉంటాయో ఊహకందడం కష్టమే మరి. మన సినీ ప్రపంచంలో నెక్స్ట్ అప్డేట్ అఖండ 2 ప్రజ్ఞా జైస్వాల్ తో పాటుగా సంయుక్త మీనన్. మరి వివరాలేంటో ఇప్పుడు చూసేద్దాం. అఖండ 2 టీంలోకి సంయుక్త మీనన్ వచ్చేసింది. ఈ మేరకు టీం అధికారికంగా ప్రకటించేసింది. అయితే అఖండ ఫస్ట్ పార్ట్ లో ప్రజ్ఞా జైస్వాల్ మెయిన్ హీరోయిన్. మరి ఈ సీక్వెల్ మూవీలో సంయుక్త మీనన్ ఉండదని ప్రకటించడంతో ఓ చర్చ అయితే ప్రారంభమైపోయింది. ప్రజ్ఞా జైస్వాల్ను తీసేసి సంయుక్త మీనన్ను పెట్టుకున్నారు అని చర్చలు జరిగాయి. అసలే బాలయ్యకు ప్రజ్ఞకు సింక్ బాగా కుదిరింది. బాలయ్య సినిమా అంటే ప్రజ్ఞ హీరోయిన్ అని అంతా ఫిక్స్ అయిపోతున్నారు. బాలయ్యకు కొత్త హీరోయిన్లు దొరక్కో కొత్త వాళ్ళు ఒప్పుకోవడం లేదో కానీ ప్రజ్ఞకి మాత్రం టైం కలిసి వస్తుంది. బాలయ్య పక్కన ప్రజ్ఞ నటిస్తే ఆ సినిమా హిట్టే అన్నట్లుగా మారింది. రీసెంట్గా వచ్చిన డాకు మహారాజ్ కూడా ప్రజ్ఞకి కలిసి వచ్చింది. బాలయ్యకు జోడీగా ప్రజ్ఞ నటిస్తే ఆ మూవీ విజయాన్ని సాధిస్తుంది. ఇక అఖండ 2లో సంయుక్త మీనన్ ఎంట్రీ ఇచ్చిందని వార్తలు రావడంతో అంతా ప్రజ్ఞా జైస్వాల్ గురించి మాట్లాడుకున్నారు. బాలయ్యకు లక్కీ హీరోయిన్ గా మారిన ప్రజ్ఞని తీసేశారా అని అంతా చర్చించుకున్నారు. అయితే తాజాగా వినిపిస్తున్న సమాచారం మేరకు ప్రజ్ఞ పాత్ర సినిమాలో ఉంటుందట. సంయుక్తను ఇంకో మెయిన్ పాత్రకు తీసుకున్నారట. అలా అఖండ 2లో 2 హీరోయిన్లు కనిపిస్తారని అంటున్నారు. ఈ మూవీనైతే బోయపాటి శ్రీను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడని అర్థమవుతుంది. ఆల్రెడీ మహాకుంభమేళాకు వెళ్లి అక్కడ కొన్ని షార్ట్స్ తీసుకున్నాడట. ఇంకా రెగ్యులర్ షూటింగ్ అయితే స్టార్ట్ కాలేదు. నెక్స్ట్ మంత్ నుంచి బాలయ్య ఇక రెగ్యులర్ షూటింగ్ లోకి దిగి చకచక షూటింగ్ ఫినిష్ చేసేలా ఉన్నాడు. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవెల్లో ప్లాన్ చేశారు. ఆల్రెడీ ఈ మూవీ గురించి చెబుతూ తమన్ హైప్ ఎక్కించేశాడు. ఇంటర్వెల్ కు టికెట్ డబ్బులు పెట్టేయొచ్చని, సెకండ్ హాఫ్ అంతా బోనస్ అని అంటున్నాడు. బోయపాటి చాలా కసి మీద ఉన్నాడని తమన్ చెప్పిన సంగతి అందరికీ తెలిసిందే.
మన సినీ ప్రపంచంలో నెక్స్ట్ అప్డేట్. అక్కినేని అభిమానుల ఎదురు చూపులకు తెర పడనుందా? మరి ఆ వివరాలేంటో ఇప్పుడు చూసేద్దాం. టాలీవుడ్ లో చాలా ఏళ్ల నుంచి సరైన బాక్స్ ఆఫీస్ విజయం లేక ఇబ్బంది పడుతున్న పెద్ద సినీ ఫ్యామిలీలో అక్కినేని వారిది ముందు వరుసలో ఉంటుంది. ఇటు అక్కినేని నాగార్జున, అటు నాగ చైతన్య, అఖిల్లకు బాక్స్ ఆఫీస్ దగ్గర కొన్నేళ్ల నుంచి షాక్ల మీద షాక్లు తగులుతూనే ఉన్నాయి. నాసామిరంగా, బంగారాజు ఓ మాదిరిగా ఆడినా వైల్డ్ డాగ్, గోస్ట్ సినిమాలు నాకు తీవ్ర నిరాశనే మిగిల్చాయి. అఖిల్ ఏజెంట్ తో ఎంత పెద్ద ఎదురు దెబ్బ తిన్నాడో అందరికీ తెలిసిందే. చైతూకేమో థ్యాంక్ యూ, కస్టడీ చిత్రాలు షాక్ కొట్టే ఫలితాన్ని ఇచ్చాయి. వేరే హీరోల అభిమానులు సంబరాలు చేసుకుంటుంటే అక్కినేని ఫ్యాన్స్ కు మాత్రం నిరాశ తప్పటం లేదు. ఈ పరిస్థితుల్లో వారిలో ఓ సినిమా ఆశలు రేకెత్తిస్తుంది. అదే తండేల్. నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా చందు మొండేటి దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ నిర్మించిన పెద్ద బడ్జెట్ సినిమా ఇది. ప్రామిసింగ్ గా కనిపిస్తున్న ఈ చిత్రం వచ్చే నెల 7న ప్రేక్షకుల ముందుకి రానుంది. తండేల్ మూవీ మొదలైనప్పుడే చైతూకి పెద్ద హిట్ గ్యారంటీ అనే ఫీలింగ్ కలిగిందని అందరికీ తెలిసిందే. మేకింగ్ దశలోనే ఈ సినిమాకు మంచి బజ్ క్రియేట్ అయింది. రిలీజ్ ముంగిట ఈ హైప్ ఇంకా పెరుగుతుంది. ఈ సినిమాపై నిర్మాతలు బన్నీవాసు, అల్లు అరవింద్లు ధీమా మామూలుగా లేదు. ఈ సినిమాను 100 కోట్ల క్లబ్లో నిలబెడతామని ఆ మధ్య బన్నీవాస్ చాలా కాన్ఫిడెంట్ గా స్టేట్మెంట్ ఇచ్చేశాడు. ఇప్పుడేమో అల్లు అరవింద్ ఈ చిత్రం చైతూ కెరియర్లో హైయెస్ట్ గ్రాస్ అవుతుందని స్పష్టం చేశారు. అరవింద్ ఆషామాషిగా ఇలాంటి స్టేట్మెంట్లు ఇవ్వరు. ప్రమోషన్స్ కోసం ఊరికే కమెంట్లు చేసే రకం కాదాయన. పుష్ప 2 చూసి ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ కు తగ్గట్లే సినిమా బ్లాక్ బస్టర్ అయింది. ఇదే కోవలో తండేల్ కూడా భారీ విజయం సాధిస్తుందని అక్కినేని అభిమానులు నమ్ముతున్నారు. చాలా ఏళ్ల నుంచి అక్కినేని హీరోలకు పెద్ద హిట్ లేక ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో తండేల్ కరువు తీర్చే సినిమా అవుతుందని వాళ్ళు ఎన్నో ఆశలతో ఉన్నారు. మరి తండేల్ వారి నమ్మకాన్ని నిలబెట్టేలా బ్లాక్ బస్టర్ అవుతుందేమో వెయిట్ చేసి చూడాలి. సో చూసారు కదా, ఇదండి ఇవాల్టి సినీ ప్రపంచం. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ తో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి పూరా లోకల్. దిస్ ఈస్ యువర్ హేమమాలిని సైనింగ్ ఆఫ్. బాయ్.